ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడానికి మనం తప్పకుండా కృషి చేయాలా. అట్లనే మళ్ళీ మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చేటివి స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే మీ ఎలక్షన్, మిమ్మల్ని గెలిపించడానికే మా ప్రయత్నం. మిమ్మల్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు చేయడమే మా పని. దయచేసి ఆశావహులందరూ కూడా ఇప్పటి నుంచే పల్లెలలో యాక్టివ్గా తిరగండి. మీ ఎంపీటీసీ స్థానాల పరిధిలో, మీ సర్పంచ్ స్థానాల పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలో, మీ జెడ్పీటీసీ స్థానాల పరిధిలో, మీ మున్సిపల్ కౌన్సిల్ వార్డు పరిధిలో గట్టిగా తిరగండి, గట్టిగా ప్రజలకు చేరువగండి. ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ రాసుకొని అవన్నిటినీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. మీరు తప్పకుండా మనం స్థానిక సంస్థల ఎలక్షన్లలో 90% స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే మనందరి లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఇవి మిమ్మల్ని రాజుగా చేసి, మిమ్మల్ని మీరే రాజు మీరే మంత్రి, కార్యకర్తల్ని రాజుగా చేసేటువంటి ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు. మీకోసమే మా లడాయి, మీకోసమే మా పోరాటం, మీకోసమే మా కృషి. కార్యకర్తల్ని రాజుగా చేయాలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రాజుగా చేయాలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎంపీటీసీ చేయాలా, జెడ్పీటీసీ చేయాలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మున్సిపల్ కౌన్సిల్ వార్డు మెంబర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపియాలా, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని సర్పంచ్గా గెలిపియాలన్నదే మా తాపత్రయం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి అసెంబ్లీ ఎలక్షన్లో జెండా మోసి, పార్లమెంట్ ఎలక్షన్లో జెండా మోసి, కాంగ్రెస్ పార్టీ జెండాను లెపరెపలాడించి గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరినీ కూడా కలుపుకపోయి స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం ఉట్టి కొట్టబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ప్రజలందరినీ కూడా ఏకోన్ముఖుల్ని చేయండి, ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందికి తీసుకురండి. రెండవది, ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేస్తూ ఉన్నది. ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాల కోసం, కౌన్సిలర్ల స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ దీపాదాస్ మున్షి మేడం టీము, విశ్వనాథన్ పెరుమాళ్ గారి టీము, ఏఐసిసి సెక్రటరీ మన రేవంత్ రెడ్డి అన్న టీము, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీము పార్టీ తరఫున సర్వేలు నడుస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, ప్రజలలో ఉండాలి నిరంతరం. మళ్ళీ నేను చెప్తున్నా, ప్రజల్లో మీరు గెలిచే సత్తా ఉంటే కనుక మీకు రేవంత్ అన్ననే, దీపాదాస్ మున్షి గారే, మహేష్ కుమార్ గౌడ్ అన్ననే డైరెక్ట్గా మీకు ఇంటికి టికెట్ పంపిస్తారు. మనం ప్రజలలో గెలిచే సత్తాని తెచ్చుకోవాలి, ప్రజలల్లో నిలబడాలి, ప్రజల కోసం పోరాడాలి, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, కష్టంలో సుఖంలో భాగం కావాలి. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండండి, కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించండి. స్థానిక సంస్థల ఎలక్షన్ల విజయం మనదే, ఎవ్వరు కూడా మీరు అనుమానం పెట్టుకోవాల్సింది అవసరమే లేదు. నిరంతరం కూడా పార్టీ నుంచి ఇక్కడ సెంట్రల్ కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం, స్థానిక సంస్థల ఎలక్షన్ని కోఆర్డినేషన్ చేస్తాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గెలిపించుకుందాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి, ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి గొప్పలకు పోకుండా మనం పార్టీని బలోపేతం చేయాలా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకోపోవాలా, అందరూ మనోళ్ళే అనాలా, అందరినీ నిరంతరం కూడా మన వైపుకు తిప్పుకోవాలా, ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి, ప్రజల్లో బలం ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మనం హక్కున చేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఉన్నారు, నాయకులందరూ కూడా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నా. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఫంక్షన్ హాల్ చెప్తాం. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం పోటీ చేస్తున్నటువంటి అధికారిక క్యాండిడేట్, మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అధికారిక క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఆదిలాబాద్లో, ఇంకా ఫంక్షన్ హాల్ డిసైడ్ కాలేదు, మీకు చెప్తాం. అందరూ కూడా రండి ఆ మీటింగ్కి. సీతక్క గారు కూడా వస్తారు.
అలాగే నరేందర్ రెడ్డి గారు కూడా వస్తారు, మీ అందరి ఆశీర్వాదం కోరుతారు, శ్రేణులకి దిశానిర్దేశం చేస్తారు. ఇది ఒక మీటింగు. అట్లనే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు, మనదందరిది ఒకటే వర్గం, రాహుల్ గాంధీ గారి వర్గం. కాంగ్రెస్ పార్టీ మనదందరిది ఒకటే, రాహుల్ గాంధీ గారి వర్గమే మన వర్గం, సోనియా గాంధీ గారి వర్గమే మన వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు, వర్గాలు లేవు, ఏమి అందరూ మనోళ్ళే. మీరు ఎవరైనా కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి, అందరినీ గుండెలో పెట్టుకునేటువంటి వ్యక్తి. నాకు కాంగ్రెస్ పార్టీ పటిష్టత, కాంగ్రెస్ పార్టీని గ్రామాన బూత్ స్థాయిలో పటిష్టం చేయడం తప్ప నాకు కోరిక ఇంకో కోరిక లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేసి అసెంబ్లీ ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. అందుకే నిరంతరం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలే. ప్రాణ సమానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేను నిరంతరం కలుపుకొని పోదాం, నిరంతరం వాళ్ళని కాపాడుకుంటాం. బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు ఎవరు పనిచేసారు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఎంతో బ్రహ్మాండంగా పనిచేసారు, కొంతమంది ఎంతో మంచి పనిచేసారు, పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసారు. పాత మన కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అందరినీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరినీ కూడా కలుపుకపోతూ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడించాలా. మీరందరూ కూడా చెప్తుండే కంది శ్రీనివాస్ రెడ్డి